గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఆల్. టుడే నేను ఒక వీడియో చేశాను అబౌట్ మంకీ పాక్స్ గురించి, వైరస్ గురించి. సో మంకీ పాక్స్ ఎలా వ్యాపిస్తుంది, దాని సిమ్టమ్స్ ఏంటి, అసలు యాక్చువల్లీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది ప్రముఖ డాక్టర్ మన డాక్టర్ సంకల్ప్ ఇది ప్రముఖ ఇది యశోద హాస్పిటల్లో వర్క్ చేశాడు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎంపాక్స్ వైరస్ అంటే ఏంటి సార్ అసలు? సో ఎంపాక్స్ వైరస్ ఇప్పుడు మనకి చాలా న్యూస్ లో వస్తుంది. వాట్ ఈస్ ఎంపాక్స్ వైరస్ అవుట్ బ్రేక్ అయింది ఇండియాలో, సస్పెక్టెడ్ కేస్ ఆఫ్ ఎంపాక్స్ వైరస్ ఇన్ కేరళ వచ్చింది అని చెప్పారు కదా. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఎంపాక్స్ వైరస్ అంటే, యాక్చువల్ గా ఎంపాక్స్ ముందు దానికి ప్రీవియస్ నేమ్ ఉండే మంకీ పాక్స్. కానీ అది మంకీ పాక్స్ ఎందుకు పేరు వచ్చిందంటే, అది లాబొరేటరీ మంకీస్ లో అది ఫస్ట్ అది డిటెక్ట్ చేశారు కాబట్టి ఆ మంకీ పాక్స్ అనేది వచ్చింది. బట్ అది తర్వాత లేటర్ ఆన్ ఆ వర్డ్ మిస్లీడింగ్, ఎందుకంటే ఓన్లీ మంకీస్ కాకుండా వేరే యానిమల్స్ లో కూడా ఉంటుంది. స్మాలర్ యానిమల్స్ సచ్ as rodents, rats, స్మాల్ బర్డ్స్ అలాంటివన్నీ ఉండేసరికి దట్ ఈస్ ఆ మిస్లీడింగ్ నేమ్ కాబట్టి అది చేంజ్ చేయాల్సి వచ్చింది. సో ఇట్ హాస్ బికమ్ ఎంపాక్స్. సో మనం మంకీ పాక్స్ అనొద్దు, యూ హావ్ టు కాల్ ఎంపాక్స్. ఓకే సార్, డెఫినెట్లీ సార్. అండ్ ప్రెసెంట్ గా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? సో ఈ మంకీ పాక్స్ అనేది ఇట్ కమ్స్ ఫ్రమ్ అ పాక్స్ వైరస్ ఫ్యామిలీ నుండి. సో యాజ్ అ నేమ్ ఇండికేట్స్ పాక్స్ అంటారు. సో మనకి ప్రీవియస్ గా మనకి స్మాల్ పాక్స్ అనేది ఒక పెద్ద వ్యాధి ఉండేది. దీనివల్ల మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు ముందు. సో that has been eradicated in the world right now. Okay, one of the very few diseases మన వరల్డ్ ఎరాడికేట్ అయింది స్మాల్ పాక్స్. సో సిమిలర్లీ అలానే ఇది కూడా ఒక పాక్స్ వైరస్. దీంట్లో మెయిన్ మీరు అడిగినట్టు వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఏముంటుంది అంటే, ఫస్ట్ ఒక ర్యాష్ వస్తుంది, బాడీ పైన ఒక ర్యాష్ వస్తుంది. దాని తర్వాత స్మాల్ బ్లిస్టర్స్ వస్తుంది. ఆ బ్లిస్టర్స్ ఇప్పుడు చికెన్ పాక్స్ కి వచ్చినప్పుడు ఎట్లా చిన్న ఉంటుందో, ఇది చాలా కొంచెం పెద్దగా ఉంటుంది. ఆ పెద్దగా అది బ్రేక్ అవుతుంది, మళ్ళా బ్లాక్ కలర్ స్కాబ్ అవుతుంది. సో ఫీవర్ కూడా ఉంటుంది. దీస్ ఆర్ ద మెయిన్ సిమ్టమ్స్. సో ఈ మంకీ పాక్స్ వైరస్ లోపల కూడా దాంట్లో క్లేడ్స్ అనేది ఉంటుంది అనమాట, డిఫరెంట్ గ్రూప్స్ లాగా. సో రైట్ నౌ క్లేడ్ 1 అండ్ క్లేడ్ 2 ఉంటుంది. సో రైట్ నౌ ఒక్కొక్క ఏరియా లోపల క్లేడ్ 1, క్లేడ్ 2 మ్యూటేషన్ స్పీసీస్ ఉంది. సో ఈ స్పీసీస్ లోపల మెజారిటీ ఈ సిమ్టమ్స్ అంతా ఒక పర్సన్ కి వస్తే కొంతసేపు అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ 1 week to 10 days తర్వాత నార్మల్ అయిపోతారు. బట్ సమ్ టైమ్స్ ఓన్లీ 3 to 5% ఫీవర్ వచ్చి, నిమోనియా వచ్చి, ఇట్ క్యాన్ బికమ్ సీరియస్ అండ్ ద పేషెంట్ ఫెటాలిటీ అంటే డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. యాక్చువల్ అంటే బిఫోర్ కూడా కరోనా వైరస్ మనం చూసాం సార్, చాలా ఎంత మనం గ్లోబల్ గా ఎంత ఎఫెక్ట్ అయిపోయింది. సో ప్రెసెంట్ గా ఇప్పుడు మంకీ పాక్స్ కు కరోనాకు మేజర్ గా డిఫరెన్షియేషన్ ఏముంటుంది సార్? సో నార్మల్ గా అందరు భయపడాల్సిన థింగ్ ఉంటది అంటే మంకీ పాక్స్ వైరస్ వచ్చింది అవన్నీ. దేర్ ఆర్ మెనీ డిఫరెన్సెస్ బిట్వీన్ మంకీ ఎంపాక్స్ అండ్ కరోనా వైరస్. కోవిడ్ లోపల అది హైయర్ ట్రాన్స్మిషన్ రేట్స్ ఉంటుండే, 90% ట్రాన్స్మిషన్ రేట్స్ ఉంటుంది. సో దీని లోపల ఓన్లీ 20 to 30% ట్రాన్స్మిషన్ రేట్స్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇది వచ్చిన తర్వాత కూడా రికవరీ పేషెంట్ అనేది ఉంటుంది అనమాట. ఓన్లీ లెస్ పర్సెంటేజ్ ఇప్పుడు చిన్న పిల్లలు, ప్రెగ్నెంట్ ఫీమేల్స్ అండ్ ఇమ్యూనో కాంప్రమైజ్ ఇండివిజువల్స్ అంటే HIV పాజిటివ్ ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ వేరే వ్యాధి ఉన్న వాళ్ళకి, కొంచెం వాళ్ళకి దే ఆర్ ససెప్టబుల్, వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఎనీథింగ్ ఇస్ అన్ అవుట్ బ్రేక్ అన్నమాట. ఎందుకంటే ఇది ఆఫ్రికా లోపల అవుట్ బ్రేక్ అయింది, కొన్ని కంట్రీస్ లోపల కొన్ని కేసెస్ వచ్చింది. రీసెంట్ గా August 15th కి పాకిస్తాన్ లో వచ్చింది ఒక కేసు, పాకిస్తాన్ లో వచ్చింది. అండ్ ఇండియా లోపల సస్పెక్టెడ్ కేస్, బట్ ఇట్స్ నాట్ లుకింగ్ లైక్ దట్. మేజర్ గా వచ్చేసి ప్రివెన్షన్ ఎలా ఉంటుంది సార్ దీనికి? అసలు ఇప్పుడు ఒక పర్సన్ సపోజ్ మేబీ డిటెక్ట్ అయింది అనుకో ఎంపాక్స్, సో ద ప్రివెన్షన్ ఎట్లా? ప్రెసెంట్ గా ఏమైనా వ్యాక్సిన్ ఉందా సార్? సో ప్రివెన్షన్ గురించి మాట్లాడే ముందు అది ఎట్లా స్ప్రెడ్ అవుతుంది. సో ఇట్ స్ప్రెడ్స్ మెయిన్లీ బై యానిమల్ డ్రాపింగ్స్ నుండైనా, లేకుంటే బెడ్ షీట్స్ నుండైనా, లేకుంటే యానిమల్ బైట్స్ ఆర్ స్క్రాచెస్ నుండైనా, ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్స్ వాళ్ళ లిక్విడ్స్ అట్లాంటిది ఏమైనా మనకేమైనా ఇన్ఫెక్ట్ అయినా, ఓపెన్ వూండ్ ఉంటే దానివల్ల అది స్ప్రెడ్ అవుతుంది. సో ఈ స్ప్రెడ్ అనేది మనం ఆపేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసాం కదా కోవిడ్ ఉన్నప్పుడు మనకి ఏంది, అది వచ్చినప్పుడు వీ హ్యాడ్ అ లాక్డౌన్.
సో ఆ లాక్డౌన్ ఎందుకు చేశాము? టు లిమిట్ ద ట్రాన్స్మిషన్. ఎగ్జాక్ట్లీ. సో ఈ మంకీ పాక్స్ కూడా మనకి ఎప్పుడైనా ఉంటే ఆ ఇండివిజువల్ ని సపరేట్ గా పెట్టి స్పెసిఫిక్ టైం పీరియడ్ అంటే 14 to 20 days వరకు సపరేట్ గా పెట్టాలా. అంత న్యాచురల్ గా ఆ డిజీజ్ ఒక ప్రాసెస్ అనేది అయిపోతుంది అండ్ ఆ ట్రాన్స్మిషన్ పీరియడ్ కూడా అయిపోతుంది. సో ప్రివెన్షన్ ఇప్పుడు ఒక పర్సన్ కి వచ్చింది అంటే భయపడాల్సిన అవసరం లేదు. దే ఆర్ మెనీ యాంటీ వైరల్స్. ఓకే, టీకోఫినవేర్ అనేది కొత్త నార్మల్ గా ఇచ్చే యాంటీవైరల్ దానికి ఇట్లా అని. సో వచ్చినా కూడా యాంటీవైరల్స్ ఇస్తే తగ్గిపోతుంది. పర్టికులర్ గా ఎంపాక్స్ కోసం అనేది ఒక వ్యాక్సిన్ అనేది లేదు సార్ ఇప్పుడు ప్రెసెంట్ గా, అదే కదా? అలానే అని కాదు, కొన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఆఫ్రికా పోవాలంటే, ఇప్పుడు ఏదో వర్క్ కోసం అన్నా మనం ఆఫ్రికా పోవాలి, బిజినెస్ సంథింగ్ పోవాలనుకునే దే ఆర్ సర్టెన్ వ్యాక్సిన్స్ మనం తీసుకోవాలి. ఎల్లో ఫీవర్ నుండి కొలెరా అవన్నీ కొన్ని వ్యాక్సిన్స్ ఉంటుంది. ఓకే, ఆ వ్యాక్సిన్స్ తో పాటు ఇప్పుడు ఎంపాక్స్ కూడా కంపల్సరీ పెట్టాలి. సెంట్రల్ ఆఫ్రికా అండ్ వెస్ట్ ఆఫ్రికా కోసం వీ హ్యావ్ టు టేక్ దీస్ ఎంపాక్స్ వ్యాక్సిన్స్ అనేది. ఈ వ్యాక్సిన్స్ అనేది ఎట్లంటే చాలా ఎక్కువ స్టడీస్ ఏం రాలేదు, ఎందుకంటే రీసెంట్ గానే ఆ అప్రూవల్ వచ్చింది. సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, మనకి టైం కావాలా, చాలా స్టడీస్ కావాలా టు టెల్ ద అక్యురసీ ఆఫ్ ద వ్యాక్సిన్. మనకి ఎంత దాంతో మనకు ప్రొటెక్షన్ ఎంత వస్తుందో అవన్నీ చూసుకొని టైం కావాలా, ట్రయల్స్ కావాలా. ఇది మళ్ళా కోవిడ్ వ్యాక్సిన్ ఎట్లా మనకి జల్దీ అప్రూవల్స్ వచ్చేసిందో, ఇది కూడా అవుట్ బ్రేక్ యాక్చువల్ గా 2022 మే నుండి 2023 మే వరకు ఒక అవుట్ బ్రేక్ వచ్చింది. సో క్లేడ్ 2 తోని. సో ఇప్పుడు క్లేడ్ 1B తోని మనకి అవుట్ బ్రేక్ ఉన్నది. సో అప్పుడు చేసినప్పుడు ఆ తొందరలో అదొక వ్యాక్సిన్ చేశారు. ద ఎఫికసీ అనేది వీ హ్యావ్ టు సీ ద ట్రయల్స్, వీ కెన్ నాట్ జస్ట్ కమెంట్ ఆన్ దట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ చెప్తున్న విధంగా అంతా భయపడాల్సిన అవసరం లేదు. సో ప్రివెన్షన్ అనేది తీసుకుంటే ఎంపాక్స్ నుంచి మనం బయటపడవచ్చు అని సార్ చెప్తున్నాడు. ఫైనల్ గా సార్, మీరు ఫుట్బాల్ ఫాలో అవుతారు, మీ ఫుట్బాల్ లవర్, ప్రెసెంట్ గా ఫుట్బాల్ నడుస్తుంది, ప్రెసెంట్ గా మీ ఫేవరెట్ football team is, sir? I am always a fan of the GOAT. According to me, the GOAT is Ronaldo at CR7 so, and Portugal. So recently 900 goals kuda complete 901. 901. Yes, exactly. So I'm keeping my fingers crossed. I want first Ronaldo to reach international 1000 goals and make it a world record. ఇప్పుడు వరకు ఆయన బీట్ చేయాల్సిన ఎవరు దగ్గరలో కూడా లేరు. And I want Portugal to win. So my favorite team in the present year Nations League is Portugal. Yes sir. Thank you sir. Thank you sir. Thank you Narendra. He is very hard working. ఇలాంటివన్నీ ఇట్లా కొంచెం చాలా యాక్టివ్ గా ఉంటారు. We need persons like this. ఇట్లాంటి చేస్తుంటే మనకి పబ్లిక్ లో ఉండే అవగాహన అనేది మనకి తెలుస్తుంది. డిఫరెంట్ టాపిక్స్, నాట్ ఓన్లీ ఇప్పుడు నా దగ్గరకు వచ్చి రిలేటెడ్ టు మెడికల్ టాపిక్ తీసుకొని వచ్చారు, అండ్ హీ గోస్ టు అదర్ పీపుల్ అండ్ గోస్ ఫర్ అదర్ టాపిక్స్. So all the best Narendra. Thank you sir. Go on, continue the same thing. Thank you sir.